బాగున్నారా అత్తమ్మ? బాగున్నాం. మీరందరు బాగున్నారా? మద్దలు చేయాలి కదా. బాగున్నారా అత్తమ్మ? ఒరే రాజు, మీ మామ వచ్చిండ్రా, మాట్లాడుదురా. ఓ సుజ్జి, మీ అన్న వచ్చిండు, పో తినా, ఇంకా పెట్టుకో. నేను ఒక్కనే తినాలా చెల్లెమ్మ? అందరినీ రమ్మను. కొంచెం తిన్నా. నాకు పక్క ఊర్లో పని నుంచి చెల్లెమ్మ, అట్లా మీరు గుర్తొచ్చిరా చూసిపోతామని వచ్చిన. కొంచెం తిన్నా. పక్క ఊర్లో పని నుంచి చెల్లెమ్మ, కొంచెం తినిపో అన్నా. పక్క ఊర్లో పని నుంచి చెల్లెమ్మ, నేను మళ్ళీ వచ్చేటప్పుడు పండుగ వచ్చి పోతాను. సరే. అరే రాజు, ఎందుకు ఏడుస్తున్నావు రా? అరే నాకు పక్క ఊర్లో పని ఉందిరా, నేను మళ్ళీ పండుగకి వచ్చి నేను దొరికిపోతానని. ఈ పైసలు ఉంచుకొని మనం కొనుక్కొని తినుకో. నేను పోయేస్తామ్మా. ఇప్పుడే వచ్చినా, అప్పుడే పోతావా? లేదమ్మా, పక్క ఊర్లో పని ఉంది. సరే, జాగ్రత్త. ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మా గాంధీ హౌస్ విద్యార్థులు ఈ చిన్న నాటి కార్యక్రమంలో ప్రస్తుత మానవ సంబంధాలు, ఆనాటి మానవ సంబంధాలు పల్లె తెల్లారుతుంటానిరా, మళ్ళోని గంటలు కాడెట్ల నడలోన చెంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి పూజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చరా సేను సిలకలా చెట్లు, దారి పురుగు సత్య కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మాటలు కాల్వగట్టులు, సమక సుక్కల్లో కలిసిన మట్టి గంగాల. ఇంకా అత్తరు నీతో పైసలి చూపి చూపి చూడు. మగని తిప్పలే తిప్పలు, రచ్చబండ మీద ఆటలు, సాయబండి కారం మాటలు, వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి. పల్లెటూరు దీని తీరే కళ్ళ
ఇట్లా ఒకప్పుడు అంగరంగ వైభవంగా వర్తిల్లినటువంటి పల్లెలు ఆర్థిక సంబంధాల ఊపిలో పడి ఏ విధంగా మానవ సంబంధాలు చెడిపోతున్నాయనే దృశ్యాన్ని కళ్ళ కట్టినట్టుగా ఇప్పుడు మన విద్యార్థులు మన ముందు ప్రదర్శించబోతున్నారు. ఫోన్ మందేరా మామసులు మమ్మీ ఫోన్ చూస్తున్నా ఆగు మమ్మీ. రే మామస్తున్నా బయటికి రా. ఆగు మమ్మీ. ఎవరు బాగున్నారా అన్నయ్య? బాగున్నా కూర్చోండి. చిన్న పని వచ్చినమ్మా. ఏం పని అన్న? అది కొంచెం అప్పులైతే రోడ్డు పక్కన ఒక ఎకరా ల్యాండ్ ఉండే కదా, అది అమ్మేసినామమ్మా. దానికి మండే రిజిస్ట్రేషన్ లో సైన్ పెట్టాలమ్మా. నువ్వు ఎన్ని పైసలు వచ్చినాయి అన్న? 10 crores వచ్చినాయమ్మా. అవునా, సైన్ పెడితే నాకేందన్నా? 2 తులాల బంగారం ఇస్తామమ్మా. నా దగ్గర గోల్డ్ మస్తు వద్దన్న. మరి ఏం కావాలమ్మా? 2 crores మనీ 1 acre ల్యాండ్ కావాలి. ముఖం చూసి చెప్పమ్మా. చూసిన ముఖమే ఎన్నిసార్లు చూడాలి చిన్నప్పటి నుంచి. అంటే సంతకం పెట్టా. ఎలా పెట్టావు నేను చూస్తాను. ఎట్లా పెడితే నేను చూసానా? సరే చూస్తా. సరే చూసుకో. ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములే ఉన్నావురా ఈ అడ్డుగూడలు ఎవరు పెట్టిండురా ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములే ఉన్నావురా ఈ అడ్డుగూడలు ఎవరు పెట్టిండురా ఈ కులము తేడా లేకుండా వరుస పెట్టి తీసుకున్నావురా ఒక చెట్టు నీడలో ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నావురా చెట్టు కొమ్మలు విరిగి లేక ఊరాకుంటుంటే ఊరుకుంటారండి ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నావురా ఈ ఎట్టుగో ఎవడు పెట్టిండురా వీరబ్రహ్మంగారి జాతర వచ్చిందంటే ఊరు చాలనంత మందిరా అప్పుడు ఎంత సందడి ఉండేదిరా ఆ సందడి మూగాయ్యేక జాతర చేసేవాడే లేడురా ఆ దేవుడికి దిక్కులేదురా బరికాడ బాగోత వాడుకున్నారంటే సాపాలెత్తుకొని వెళ్ళామురా కలిసి కాలక్షేపం చేశామురా పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్ళకు మాట లేడే వరి తలుపు మూస్తున్నారు పొద్దు కంటారా వైభోగమేమయ్యరా ఊరికి వైరాగ్యం ఇట్టొచ్చేరా ఆనందమిటువాయరా ఊరికి దిష్టి తగిలిందిరా ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములు ఉన్న ఊరు ఎట్టుగో ఎవడు పెట్టిండురా